హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షోకుందన వ్లాగ్స్. ఈ వీడియోలో మనం స్పెషల్ రొయ్యల వేపుడు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. రొయ్యల వేపుడు తయారు చేసుకోవడం కోసం ముందుగా రొయ్యల్ని శుభ్రంగా నిమ్మకాయ, ఉప్పు, పసుపు వేసి 4-5 సార్లు బాగా కడుక్కోవాలి. బాగా కడిగి నీళ్ళన్నీ వంపేసుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ కారము, 1 స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడినంత సాల్ట్, కొంచెం నిమ్మరసం, 1/2 స్పూన్ పసుపు వేసుకొని అన్నీ బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ కూడా రొయ్యలకు బాగా పట్టేలాగా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత 1 గంట పాటు పక్కన పెట్టుకోండి. గంట తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగనివ్వాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఒక్కొక్క ముక్కను తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకోండి. ఇలా విడివిడిగా వేసుకోవాలి. వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. స్పూన్ తోటి రొయ్యల్ని 2 వైపులకి తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. రొయ్యల్ని ఆయిల్లో ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే రొయ్యలు నీసువాసన లేకుండా ఫ్రై చాలా బాగుంటుంది. రొయ్యలు ఆయిల్లో బాగా వేగిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇదే ఆయిల్లో మిగిలిన రొయ్యలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులకి తిప్పుకుంటూ రొయ్యల్ని బాగా వేయించుకోండి. ఈ రొయ్యలు కూడా బాగా వేగి కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి తీసుకోండి. మనం రొయ్యలు వేయించుకున్న తర్వాత ఆయిల్ మిగిలి ఉంటుంది కదా, ఇదే ఆయిల్లో 4-5 పచ్చిమిరపకాయ చీలికలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత కొంచెం పచ్చి కరివేపాకు వేసుకొని వేయించుకోండి. ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో బాగా వేగి పచ్చివాసన పోయిన తర్వాత మనం ఇందాక వేయించి పెట్టుకున్న రొయ్యల్ని ఇందులో వేసుకోండి. ఇలా ఆయిల్లో బాగా మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోండి. మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ అంతా కూడా రొయ్యలకి పట్టే విధంగా బాగా వేయించుకోవాలి కొంచెం సేపు. ఒక నిమిషం మూత పెట్టుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. నిమిషం తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి అన్నీ కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే రొయ్యల్లో కలుపుకోకండి. అలా కలుపుకుంటే రొయ్యలు డీప్ ఫ్రై చేసుకునేటప్పటికి అల్లం వెల్లుల్లి పేస్ట్ కలర్ చేంజ్ అయ్యి మాడిపోతాయి. రొయ్యలు వేయించుకున్న తర్వాత ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్, అప్పుడే ఫ్రై బాగా వస్తుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్లో రొయ్యలు బాగా వేగిన తర్వాత పచ్చి కొబ్బరి మిక్సీ వేసుకొని ఇందులో వేసుకొని బాగా కలుపుకోండి. మనం వేసుకున్న పచ్చి కొబ్బరి ఆయిల్లో బాగా వేగి నీరంతా పోయి డ్రైగా వచ్చే వరకు ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోండి. మీ దగ్గర ఒకవేళ పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరిని మిక్సీ వేసుకోండి. కానీ పచ్చి కొబ్బరి వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. ఇలా కొబ్బరి అంతా కూడా బాగా వేగి డ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఉంటే కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోండి. ఈ ప్రాసెస్లో చేసే రొయ్యల ఫ్రై అన్నంలోకి, చపాతీలోకి, పూరీలోకి దేంట్లోకైనా టేస్ట్ బాగుంటుంది.
ఇలా పచ్చి కొబ్బరి వేసి రొయ్యలు ఫ్రై చేయడం వల్ల ఇది అన్నంలో కూడా బాగా కలిసి రుచిగా ఉంటుంది. ఈ రొయ్యల్లో ఉండే ప్రోటీన్స్ శరీర కండరాల పెరుగుదలకి చాలా ముఖ్యమైనవి. కాబట్టి అప్పుడప్పుడు పిల్లలకి పెడుతూ ఉండండి. నచ్చితే మీరు కూడా ఒకసారి ఇలా రొయ్యల ఫ్రై ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.